హాయ్ ఫ్రెండ్స్, రండి. ఈరోజు తాజా కిచెన్లో ఎమ్మి చికెన్ పులుసు చేసుకుందాం. రండి, టేస్టీగా ఇడ్లీ చేసుకొని చికెన్ పులుసు చేసుకుంటాం. సూపర్గా ఉంటుంది. రండి, చూపిస్తాను ఇంగ్రీడియంట్స్, దీనికి కావాల్సిన పదార్థాలు. చికెన్ 1/4 కిలో, టెంకాయ అరబద్ద, ఒక చిన్న టెంకాయ కొట్టుకున్న దాంట్లో అరచిప్ప, 3 ఎర్రగడ్డలు, తెల్లగడ్డ ఒలిచి పెట్టుకోవాలి, కరివేపాకు, టమాటాలు 3, హోల్ గరం మసాలా. ఓకే, చేసే విధానం చూపిస్తాను. ముందు స్టవ్ వెలిగించుకొని సట్టి పెట్టుకోవాలి. సట్టి వచ్చాక పసుపు వేసుకోవాలి. పొడి వేసుకునేసి చికెన్ వేసుకోవాలి. చికెన్ బాగా మసాలాలు వేయించుకుంటే, నూనెలో వేగితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అట్టే పచ్చిగా వేసేసామనుకో నీసు వాసనగా ఉంటుంది. ఎప్పుడు కానీ చికెన్ మసాలాలో ముందు వేయించుకోవాలనుకుంటుంది. ఆయిల్ వేయించుకుంటే వాసన మంచి ఫ్లేవర్ వస్తుంది, నీసు వాసన ఉండదు. మనం మొదలే బాగా కడిగేస్తామనుకో, పసుపు అంతా వేసి ఇంకా బాగుంటుంది తినేది. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. చూడండి, కమ్మటి వాసన వస్తుందా. ఇప్పుడు మిరప్పొడి వేసుకోవాలి. ఇప్పుడు మూత మూసుకొని చికెన్ బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలాకు అది ఉడకుతూ ఉంటుంది. ఇప్పుడు మసాలా రుబ్బుకుందాం. టెంకాయ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అల్లం ముక్కడు, అల్లము ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలి. టమాటాలు మళ్ళీ వేస్తాము. ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్. మనం రుబ్బి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాలు ఒక్క చిన్న స్పూన్ గరం మసాలా పొడి, అంతే ఫ్రెండ్స్. బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు తినేదానికి ఎమ్మీగా ఉంటుంది. ఇడ్లీకి అబ్బా సూపర్గా ఉంటుంది. తింటా ఉంటే నా సామిరంగా. అంతే, బాగా ఉడకనివ్వాలి. చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు ఉడికిపోయిందని అర్థం. కొంచెం నీళ్లుగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇడ్లీకి పోసుకొని తినేదని జ్యూసీగా. ఎమ్మి చికెన్ పులుసు రెడీ. ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకొని మీరు తినండి. అయిపోయింది, ఆఫ్ చేసేస్తాను. ఓకే అయిపోయింది. వేడి ఇడ్లీ ఫ్రెండ్స్ రెడీ. చూడు ఇడ్లీ ఎంత బాగుందో. వేడి ఇడ్లీలోకి ఇప్పుడు ఎమ్మి చికెన్ పులుసు. ఎమ్మి చికెన్ పులుసు రెడీ ఫ్రెండ్స్. ఎమ్మి చికెన్ పులుసు ఇడ్లీ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. నాకు ఆకలి వేస్తుంది, తినాలి.